హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో అందరూ ఎలా ఉన్నారండి? ఇప్పుడైతే మీరు చూస్తున్నది బొంబాయి చట్నీ అనమాట. అంటే మన శనగపిండి చట్నీ అని కూడా అంటారు. సో అంటే పూరీ కూర అట్లా అనమాట. సో అది ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే ఎండుమిరపకాయలు వేసుకుని తర్వాత పొడుగ్గా చీల్చుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుని, అంటే పచ్చిమిరపకాయ కూడా పొడుగ్గా చీల్చుకోవాలి. సో మేమైతే కొంచెం స్పైసీ తక్కువ వేసుకున్నాం, మాకు పిల్లలు తింటారు కాబట్టి. సో ఇదైతే ప్రిపేర్ చేస్తున్నది మా హస్బెండ్ అండి. సో ఈరోజు సండే కదా, ఈరోజే ఈ వీడియో అయితే నేను షూట్ చేసుకున్నాను. అంటే మా దోశలు వేస్తున్నాను అంటే మా హస్బెండ్ అన్నారు మామూలుగా చట్నీ చేసే, అంటే మా వాడు వద్దు నాకు బొంబాయి చట్నీ కావాలని అడిగాడు అనమాట. సో వాడి కోరిక మేరకు మా హస్బెండ్ చేశారనమాట ఇవాళ. సో అవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం టమాటా ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి చక్కగా కలిపేసుకుని తర్వాత పసుపు కూడా వేసుకుని తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకోండి. మీరు టమాటా ముక్కలు, బంగాళదుంప ముక్కలు అవి కూడా వేసుకుని మగ్గిన తర్వాత పసుపు వేసుకోవచ్చు. సో నేనైతే ముందే, అంటే అక్కడ మా హస్బెండ్ మగవాళ్ళ వంటలు మీకు తెలిసిందే కదా, ఒక్కొక్కటి కట్ చేస్తూ ఒకటి వేస్తూ ఉంటారు. అక్కడ పొటాటో కట్ చేస్తున్నారనేసి నేను ఈ లోపు అయితే పసుపు ఇవన్నీ వేసేసాను అనమాట. సో తనైతే పసుపు, బంగాళదుంపలు కట్ చేసి తర్వాత వేశారు. చక్కగా అవి మగ్గిన తర్వాత చాలా సరదాగా జోక్స్ వేసుకుంటూ అయిపోయింది అనమాట మా వంట అయితే ఈరోజు. తర్వాత అయితే సాల్ట్ వేసుకోవాలి. సో సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకుని ఇంకేముందండి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని చక్కగా మగ్గ పెట్టుకుని కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఉన్నవాళ్ళు. నా దగ్గర అయితే లేదు, సిప్ చేస్తాను. సో ఈలోపు శనగపిండి అయితే ఒక 3 స్పూన్స్ శనగపిండి అయితే నేను తీసుకుని ఉండలు లేకుండా, అంటే లమ్స్ లేకుండా చక్కగా వాటర్ వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. తర్వాత ఇవి లోపు మగ్గుతూ ఉంటాయి. సో ఈ లోపు అయితే మా హస్బెండ్ అది కలుపుతూ ఉంటున్నారు, నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. ఈలోపు మా పిల్లలు బ్రష్లు చేయడం అవి చేయడం, సో హడావిడిగా ఉంది. తర్వాత చూసారు కదండి, ఇవైతే లమ్స్ లేకుండా ఇట్లా కలిపేసుకుని తర్వాత చక్కగా ఇవి మగ్గుతూ ఉంటున్నాయి కదా, ఇందులోనే వాటర్ వేసేసుకోవాలన్నమాట. తగినంత వాటరు. మనం శనగపిండి వేసుకునేసరికి చిక్కబడుతుంది కాబట్టి వాటర్ ఒక, అంటే 3 స్పూన్స్ శనగపిండి మనం కలుపుకున్నాం కాబట్టి వాటర్ ఒక 1/2 లీటర్ వరకు వేసేసుకోవచ్చు. తర్వాత మూత అయితే పెట్టేసుకుని లోపు దోశ బ్యాటర్ అయితే కలుపుతున్నారు మా హస్బెండ్. కొంచెం పంచదార, సాల్ట్ అవి వేసుకుని, పంచదార వేయడం వల్ల దోశలు చక్కగా ఎర్రగా క్రిస్పీగా వస్తాయి అనమాట. ఇది ఒక చిట్కా. సో తర్వాత మూత తీసి చూస్తే బాయిలింగ్ అవుతున్నాయి చూడండి. ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి, ట్రాన్స్పరెంట్గా అయినాయి ఉల్లిపాయలు కూడా. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఆ శనగపిండి మిక్సర్ని కూడా చక్కగా ఇందులో కలుపుకున్నది కూడా వేసేసుకోవాలన్నమాట. సో కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకుని శనగపిండిది కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు మిక్స్ చేస్తున్నప్పుడు చూసారు కదండి, చక్కగా దగ్గర పడిపోతూ ఉంటుంది. ఈలోపు మీకు అలా దగ్గర పడిపోయిన కొంచెం వాటర్ వేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఉప్పు, సాల్ట్ ఉప్పు అని ఒకటే కదా. సో సాల్ట్ ఇవన్నీ టేస్ట్ అడ్జస్ట్ చూసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక చెక్క నిమ్మకాయ రసం పిండుకుంటే టేస్ట్ వేరే లెవెల్ అనమాట. సో మా హస్బెండ్ నాకు టేస్ట్ చూడమని చెప్తున్నారు. తర్వాత దోశలు వేసుకుని వేడివేడిగా అందులో, అంటే ఇప్పుడు చట్నీలో ఇడ్లీ తినాలంటారు కదా, సో అలాగే మనం ఈ కూరలో దోశ నంచుకొని తింటాం అనమాట. ముంచుకొని తింటే ఉంటుంది నిజంగా వేరే లెవెల్ టేస్ట్. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ అని ప్రెస్ చేశారంటే అలా నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో దోశ అయితే వేసేస్తున్నారు మా హస్బెండ్. ఈరోజు మా హస్బెండ్ నాకు బాగా హెల్ప్ చేస్తారండి తన ఇంటి దగ్గర ఉంటే ఖచ్చితంగా. సో హస్బెండ్ హెల్ప్ చేస్తే అది ఏ వైఫ్కైనా లక్కీయే కదా. నాకైతే ఆ లక్కీ ఉందనమాట, తను బాగా హెల్ప్ చేస్తారు. సో ఇంకంతే, బాయ్.